రాష్ట్రంలో ఆక్వా రైతులు నిలువున దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం ఫీడ్ కంపెనీలతో చేతులు కలిపిందని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపు వెనుక ఉన్న భారీ కుంభకోణాన్ని ఎండగట్టారు. అప్సర చట్టాన్ని తుంగలో తొక్కి ఎన్నడూ లేని విధంగా టన్నుకు 10,000 వరకు ఫీడ్ ధరలు పెంచి రైతు నడ్డి విరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకవైపు రొయ్యల ధరలు పడిపోతుంటే మరోవైపు ఫీడ్ ధరలు పెంచి ఆక్వా రైతుల కష్టాన్ని టీడీపీ నేతల ముడుపుల పాలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, చంద్రబాబు నాయుడికి మొదటి నుండి రైతులన్నా వ్యవసాయమన్నా ఆశ్చర్యని ఆయన ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫీడ్ ధరలు పెంచకుండా దాదాపుగా 3 సార్లు ఈ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు 3 సార్లు పెంచడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల పక్షాన నిలబడి ఆ రోజు ఖచ్చితమైనటువంటి అధికారులకు కానీ మంత్రులకు కానీ ఆదేశాలు జారీ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్వాకు సంబంధించినటువంటి ఫీడ్ రేట్లు పెంచడానికి వీలు లేదు అని చెప్పిన మీదట ఆ రోజు ప్రభుత్వం వాళ్ళ మీద మీరు ఆక్వా ఫీడ్ పెంచితే సరైనటువంటి నిర్ణయం కాదు కాబట్టి అది మంచిది కాదు అని చెప్పి వాళ్ళకి చెప్పిన మీదట ఆ రోజు ఆక్వాకు సంబంధించినటువంటి రేట్లు ఇప్పుడు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడలేదు. కాకపోతే ఈరోజు రైతులందరూ పాపం మాట్లాడుతున్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆక్వాకు సంబంధించినటువంటి ఫీడ్ రేట్లు పెరగకుండా ఆయన నియంత్రించగలిగాడు. చంద్రబాబు నాయుడు నియంత్రించలేకపోతున్నాడు అంటే చంద్రబాబు నాయుడుకు వాళ్ళ ద్వారా లబ్ధి కలుగుతుంది కాబట్టి, వాళ్ళ ద్వారా ముడుపులు అందుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు కక్కుర్తి పడుతున్నాడు కాబట్టి ఈ రోజు ఆక్వా రైతులను నిట్ట నిలువునా మోసం చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి ఈ రోజు అందరూ ఆక్వా రైతులు అభిప్రాయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే మేము అడుగుతున్నాం, ఒక పక్క ఇంగ్రీడియంట్స్ పెరగలేదు, ముడి సరుకులు పెరగలేదు, దాంతో పాటు ఇంగ్రీడియంట్స్ దానికి సంబంధించిన ముడి సరుకులు పెరగకపోయినా ఈరోజు ఆక్వా ఫీడ్ గణనీయంగా పెరగడం వెనక ఆంతర్యం ఏమిటనేటువంటిది ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే చూసాం, ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి అన్ని జిల్లాలు ఎక్కడైతే ఆక్వాకు సంబంధించినటువంటి సాగు చేస్తారో వాళ్ళ పాపం చివరికి తట్టుకోలేక ఆ ఆగ్రహంతో ఆవేశంతో ఈ ఫీడ్ బస్తాలు కూడా నిప్పంటించడం జరిగింది. నిరసన జ్వారాలు ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎంత కడుపు మండితే ఆక్వా రైతులకి ఈ విధంగా వాళ్ళ రోడ్డెక్కి వాళ్ళ తీవ్రమైనటువంటి నిరసనని తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వెలిపుచ్చారనేటువంటిది నిన్న జరిగినటువంటి అనేక విషయాలు మనం చూసాం. కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే ఫీడ్ కంపెనీలు మాత్రం ఎప్పటికప్పుడు లాభాలను పెంచుకుంటూ లాభాల బాటిన పడుతూ ఈరోజు వాళ్ళు మాత్రం కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నా కష్టపడి చెమట ఓడ్చి కష్టపడేటువంటి రైతు మాత్రం ఈరోజు పాపం అప్పుల్లో కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కొంతమందికి పెట్టిన పెట్టుబడులు రావడం లేదు, ఒక్కొక్కసారి పంట ఏదన్నా హెచ్చుతగ్గులు ఏర్పడుతుంది. ఎందుకంటే లైవ్ సంబంధించినటువంటి పంటలు కాబట్టి మామూలుగా ముడి సరుకు మామూలుగా పండేటువంటి పంటల్లాగా కాకుండా అవి ప్రాణంతో ఉండేటువంటి కాబట్టి ఏ చిన్న కాస్త హెచ్చుతగ్గులు వచ్చినా వాతావరణంలో ఒడిదుడుకులు వచ్చినా చనిపోతాయి. కాబట్టి రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఒక పక్క వాటన్నిటిని అధిగమిస్తూ భరిస్తూ ఒక పంట నష్టపోయినా రెండో పంటలో మరలా ఆదాయం వస్తుందని ఆశపడేటువంటి ఆక్వా రైతులకి ఈ ప్రభుత్వం ఆక్వా ఫీడ్ పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈరోజు తీవ్రమైన